కానీ బయటికి ఎలా వచ్చింది? జూన్ 1 నుంచి థియేటర్లు బంద్. వాళ్ళందరికీ మీటింగ్ జరగాలి కదా. ఇప్పుడు ప్రభుత్వంలో మనం ఎన్నో చూస్తాం, స్ట్రైక్లు అంటారు. స్ట్రైక్లు అన్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకు వీళ్లకు మీటింగులు జరుగుతాయి, అక్కడ సొల్యూషన్ వెతుకుతారు. స్ట్రైక్లకు వెళ్ళాలని చెయ్యాలని ఎవరు కోరుకోరు. ఇది కూడా అలాంటిదే. కానీ అలా బేస్ లేకుండా జూన్ 1 థియేటర్లు బంద్ అనేది బయటికి స్ప్రెడ్ చేశారు. అక్కడ ఎగ్జిబిటర్స్ కానీ ఛాంబర్ కానీ ముందుకొచ్చి ఖండించకపోవడం తప్పు. సో ఎవరి దారిన వాళ్ళు, అంటే మా సినిమా ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసిందే, ఎవరి దారి వారిదే. మన అరవింద్ గారు ప్రెస్ మీట్ చేశాడు, ఈరోజు నేను చేశాను. మేమందరం కూర్చొని కదా ప్రెస్ మీట్ చేయాలి. ఇండస్ట్రీకి సంబంధించిందంటే మేమందరం, మమ్మల్ని పెద్దలు అంటారు, మాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. కానీ మా దాంట్లోనే మేమందరం కూర్చొని మాట్లాడడానికి భయం, ఎవరు మాట్లాడితే ఏది ఎలా వెళ్తుందని. సో ఆ జూన్ 1 అనే టాపిక్ అలా వస్తే బయటికి మట్టుకు జూన్ 1 థియేటర్లు బంద్ అని స్ప్రెడ్ అయిపోయింది. అక్కడి వరకు జరిగింది. తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ జరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. లేదు ఇలా కుదరదు, మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి కాబట్టి జూన్ 1 నుంచి థియేటర్లు కంటిన్యూ అవ్వాలి